ఏ కార్యక్రమము ఎంతమంది హాజరవుతారు, ఒకవేళ ఊరేగింపు అయితే ఎక్కడ స్టార్ట్ అయ్యి ఎక్కడ ఎండ్ అవుతుంది, వాటికి నాయకులు ఎవరు, ఆ నాయకులు అనేటువంటి వాళ్ళు వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళ అదుపులో ఉంచుకోగలిగి ఎటువంటి చిన్న వాద్ వివాదం జరగకుండా కూడా చూసుకుంటారా, ఇట్లాంటి వివరాలన్నీ సేకరించిన తర్వాతనే అధికారయుతంగా ఆ యొక్క కార్యక్రమం లేదా పండుగ లేదా సభలు లేదా సమావేశాలు నిర్వహించడానికి పోలీస్ ద్వారా అది కూడా డిఎస్పీ స్థాయి అధికారి ఇస్తాడు. బట్ ఇది తెలియనటువంటి వాళ్ళు నోటి మాటలతో చెప్పిన దాన్ని వీళ్ళు పర్మిషన్ ఇచ్చి మళ్ళీ లేదన్నటువంటి అపోహ వల్ల ఇది విధంగా జరిగింది. బట్ ఇది ఎట్టి పరిస్థితుల్లోనా ఎట్టి పరిస్థితుల్లో ఇది ఇన్వైటబుల్ కాదు, చాలా రాంగ్ అది. ఎందుకంటే ఖచ్చితంగా ఇది కమ్యూనికేషన్ గ్యాప్ లేదా అపోహ. ఇటువంటి అపోహలకు కమ్యూనికేషన్ గ్యాప్ దృష్టిలో ఉంచుకొని వాళ్ళు మళ్ళీ రావడము, అడగడము, మాకు ఇట్లాంటి వాటికి ఎందుకు మీరు పర్మిషన్ ఇవ్వనటువంటి విధంగా ప్రవర్తించడము ఏమాత్రము ఇది పూర్తిగా ఆక్షేపణీయమైనది. మిగతా కార్యక్రమాలు అన్నీ కూడా అధికారయుతంగా ఆ ప్రొఫార్మా మేరకు మేము ఏమేమి వాళ్ళ దగ్గర కావాల్సిన విషయాలన్నీ సేకరించుకొని ఆ నాయకులతో మేము పోలీసు డిపార్ట్మెంట్ వాళ్ళ కోఆర్డినేట్ అయ్యి సవ్యంగా సాఫీగా కార్యక్రమం జరగడానికి మా వంతు సహకారాన్ని మేము అందిస్తాము.